నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 64. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఎవరైతే ఇషుని అవమానించి ఇంట్లో నుండి వెళ్ళగొట్టారో వాళ్ళే తప్పొప్పుకొని ఇంటికి తీసుకురావాలి. అప్పటి వరకు తను రాదు, నేను రాను అన్నాడు అదో భువనేశ్వరిని సూటిగా చూస్తూ. దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాంక్ అయింది భువనేశ్వరికి. కొడుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు అని తను అస్సలు ఊహించలేదు. అధవ్, దానికోసం నువ్వు ఇల్లు వదిలి వెళ్ళడం ఏంటి? అది నేను నిలువున ముంచేస్తుందిరా. దానికి నిజంగా నీ మీద ప్రేముంటే నీకు చెప్పకుండా ఇల్లు దాటేదే కాదు. నువ్వు అవసరం లేదు అనుకునే వెళ్ళింది. అలాంటి దాన్ని వెనకాల పడి వెళ్తావా? నిన్ను లెక్క చేయని దానికోసం ఎందుకు అంత పిచ్చివాడైపోతున్నావు? అసలు ఏముందిరా దానిలో? నా ప్రాణం ఉంది మా. విస్తుపోయి చూసింది భువనేశ్వరి. ప్రాణం అంట ప్రాణం. పరువు తక్కువ కుటుంబం నుంచి వచ్చిన దాన్ని చేసుకొని ఇప్పటికే మన పరువు తీసాం. ఇక చాలు. అందరికీ తెలిసి మన పరువు మర్యాద గంగలో కలవకముందే దాని మానాన దాన్ని వదిలి. ఒంటరిగా బ్రతకడం అలవాటే కదా, ఎలాగైనా బ్రతికేస్తుంది. నిన్ను పిచ్చిగా ప్రేమించి అనుని పెళ్లి చేసుకో, సంతోషంగా ఉంటావు. నిన్ను బంగారంలా చూసుకుంటుంది. మామ్, ఆర్ యు క్రేజీ? పెళ్ళయ్యాక భార్యను వదిలేసి అనుని పెళ్లి చేసుకోవాలా? తప్పే ఉందిరా. తప్పేం లేదా? గొంతు రెట్టించి అడిగాడు అదో ఘాటు చూపులతో. లేదు అంది భువనేశ్వరి తొనకుండా. అయితే డాడ్ నిన్ను వదిలేసి మరో ఆవిని పెళ్లి చేసుకుంటారు ఏం డాడీ? అన్నాడు విష్ణువర్ధన్ వైపు తిరిగి. హ్యాపీగా చేసుకుంటాను. ఈ పిచ్చిదాంతో వేగలేకపోతున్నాను. విష్ణువర్ధన్ వైపు కోపంగా చూసిన భువనేశ్వరి. అదో ఏంటా మాటలు? ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎందుకు చేసుకోకూడదుమా? నువ్వేగా చెప్పింది భార్యను వదిలేసి ఇంకొకరిని చేసుకోవడం తప్పు కాదు అని. నీకొక న్యాయం, ఇషుకొక న్యాయమా? నీ కొడుక్కి ఆ మాటలు మంచి మాటలు, అదే నీ భర్త వరకు వస్తే పిచ్చి మాటలు. వా సూపర్! వ్యంగ్యంగా అంటూ క్లాప్స్ కొట్టాడు. అదో మాటలకు గతుకుమన్న భువనేశ్వరికి నోట మాట రాలేదు. శభాష్ మై సన్, అలా గట్టిపెట్టు అన్నాడు విష్ణువర్ధన్. కన్న తల్లివి కాబట్టి నువ్వు తప్పుడు మాటలు మాట్లాడినా ఊరుకున్నాను. అదే ఇంకొకరైతే చంపి పడేసేవాణ్ణి. నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మా. మళ్ళీ నా ఇషు జోలికొచ్చినా తనని సూటిపోటి మాటలతో బాధ పెట్టాలని చూసినా, తనని నాకు దూరం చేయాలని చూసినా నిన్ను అస్సలు క్షమించను. వెళ్తున్నాను. గుడ్ బై. రగిలిపోతూ చూస్తుంది భువనేశ్వరి. చిన్నోడా, అంత మాటనకురా. ఈ కుటుంబం ఇలా ముక్కలవుతుంటే చూడ్డానికేనా మేమింకా బ్రతికున్నది? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఆదవ్ను పట్టుకొని బోరుమంది లక్ష్మీ పార్వతి. గ్రాని ఊరుకో, నేనెంత దూరం వెళ్తున్నా దగ్గరే కదా ఉండేది. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు మా దగ్గరికి రావచ్చు, బాధపడకు అని తన కళ్ళ నీళ్లు తుడిచి పద్మభూషణ్ను హత్తుకొని విష్ణువర్ధన్ ముందు నిలబడ్డాడు. అధవ్, ఏంట్రా ఇదంతా? దీనంతటికీ కారణం మీ అమ్మ. వెళ్ళిపోవాల్సింది తను, నువ్వు కాదు. కోడలతో నేను మాట్లాడతాను. నా మాట కాదు అనదు. వద్దు డాడ్, మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడితేనే ఈషు తిరిగి ఇంటికి వస్తుంది అంటూ భువనేశ్వరి వైపు చూశాడు. కొడుకు ఇంట్లో నుండి వెళ్ళినా పర్వాలేదు, కానీ కోడలు ఇంట్లోకి మాత్రం రాకూడదు అన్నట్టుంది మామ్ మెంటాలిటీ అంటున్న అధవ్ని సూటిగా చూడలేక మొహం తిప్పేసుకుంది భువనేశ్వరి. మళ్ళీ ఈషు తిరిగి వచ్చినా ఏదో విధంగా మమ్మల్ని విడదీయాలని చూస్తుంది. ఇంత జరిగాక ఇషు వస్తాను అన్నా నేను తీసుకురాను తనని ఇంటికి. నాకు తన సంతోషం ముఖ్యం, తనతో లైఫ్ ముఖ్యం. మామూలో మార్పు వచ్చి ఇషుని మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించినప్పుడే మీ కొడుకు కోడలు ఈ ఇంట్లోకి సంతోషంగా తిరిగి వస్తారు అన్నాడు విష్ణువర్ధన్ వైపు తిరిగి. ఇంకేం మాట్లాడలేకపోయాడో విష్ణువర్ధన్. బై డాడ్. అధవ్ను గాఢంగా హత్తుకున్నాడు విష్ణువర్ధన్. కొడుకు ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నందుకు ఆవేదన, వెళ్లే పరిస్థితి తీసుకొచ్చిన భువనేశ్వరిపై ఆగ్రహం ఒకేసారి కలిగి భావోద్వేగంతో అతని హృదయం నిండిపోయింది. తండ్రిని వదిలి తల్లివైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతున్న అధవ్. అంటే దానికోసం కన్నవాళ్ళతో బంధాన్ని తెంచేసుకుంటున్నావా? భువనేశ్వరి ఉక్రోషంగా అరిచేసరికి ఆగాడు. మా పెళ్లి బంధాన్ని నిలబెట్టుకోవడానికి వెళ్తున్నా. ఆమె వైపు చూడకుండానే సీరియస్గా బదిలిచ్చి అందరి వైపు చూసి బాయ్ చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. భువన, అలా రాయిలో నిలబడ్డావేంటే? వాడు నాపు, వెళ్ళి కోడల్ని తీసుకురా లక్ష్మీ పార్వతి ఆవేదనగా అంటుండే. ఏం మాట్లాడకుండా గండిగా మొహం పెట్టుకుని నిలబడింది భువనేశ్వరి. కొడుకు వెళ్తున్నందుకు బాధగా ఉన్న కోడల్ని యాక్సెప్ట్ చేయడానికి ఆమె అహం అడ్డొస్తుంది. కార్ స్టార్ట్ చేసిన అదో భారంగా ఊపిరి తీసుకుని వదిలి గార్డ్స్కి కాల్ చేస్తూ ఇషాన్వి కోసం ఆగ మేఘాల మీద బయలుదేరాడు. అమ్మా, ఆవిడ గారికి కన్న కొడుకు సంతోషం కన్నా ఆవిడ పంతమే ముఖ్యం. పోనీలే, ఈవిడ నీడ పడకుండా ఉంటే నీ మనవడు మనవరాలు సంతోషంగా కాపురం చేసుకుంటారు.
అన్నాడు విష్ణువర్ధన్. వాడిని బాధ పెట్టి ఏం సాధించావు నువ్వు? మాకే వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే గుండె తరుక్కుపోతుంది. కన్న తల్లివి ఇలా బెల్లం కొట్టిన రాయిలా ఎలా ఉండగలుగుతున్నావు? ఇప్పటికి కూడా నువ్వు మారకపోతే నువ్వు మనిషివే కాదు. కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ లక్ష్మీపార్వతి లోపలికి వెళ్ళగా భువనేశ్వర్ని అసహ్యంగా ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు విష్ణువర్ధన్. ఇంటి ఇల్లాలు మంచిదైతే ఇల్లు బాగుంటుంది అంటారు. నీ బుద్ధి మార్చుకోకపోతే ఈ ఇంటితో పాటు నీకు నష్టం పోనా? అందరికీ దూరమై ఏకాకిలా మిగిలిపోతాం సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోయాడు పద్మభూషణ్. భువనేశ్వరికి మెంటలెక్కిపోతున్నట్టుగా ఉండగా తలపట్టుకుని సోఫాలో కూలబడింది. జరిగింది అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. తను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయ్యేసరికి ఆమెలోని అహం దెబ్బతిని ఇంకా పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది భువనేశ్వరికి. గార్డ్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి టెన్షన్ పడుతూ మరొక గార్డ్కి కాల్ చేసినాదో అతను లిఫ్ట్ చేసేసరికి అమ్మయ్య అని రిలీఫ్గా బ్రీత్ తీసుకుని శివ మేడం ఎక్కడున్నారు అని అడిగాడు. ప్రగతినగర్ ఇంట్లో సార్. ఓకే అని ఫోన్ పెట్టేసి మెరుపు వేగంతో డ్రైవ్ చేస్తూ అరగంటలో ప్రగతినగర్ ఇంటి ముందు కారాపాడు అదో. కారు దిగి పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళినాదో ఇషు గదికి మెల్లిగా అడుగులు వేసి డోర్ ఓపెన్ చేసి చూశాడు. తలపై మోచేయి పెట్టుకుని పడుకుని ఉంది ఇషు. తనని చూడగానే భావోద్వేగంతో అదో కళ్ళలో నీళ్లు చేరాయి. తనని ఇలా ఫేస్ చేయాలో కూడా అర్థం కాలేదు. సారీ క్షమించు అని చెప్పింత చిన్న విషయం కాదు. ఆమెని బాధగా చూస్తూ దగ్గరికి అడుగులు వేసినాదు. ఆమె పాదాలకు తన మొహాన్ని ఆనించాడు. అతని స్పర్శకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన ఇషాన్ని తన పాదాలను తాకుతున్న అతని మోముని చూసి టక్కున కాళ్ళను వెనక్కి లాక్కొని లేచి బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చుంది. అలాగే నిలబడ్డ అదవ్ను తల తిప్పి ఒక చూపు చూసింది ఈశాన్వి. ఆ చూపుల్లో మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలు, బాధ, కోపం, కన్ఫ్యూషన్ ఇలా ఎన్నో పలికిస్తుంటే ఆమె కళ్ళతో కళ్ళు కలిపి కొన్ని క్షణాలు చూసిన అదవ్ తన ఎదురుగా కూర్చొని ఆమెను ఒక్కసారిగా దగ్గరికి తీసుకుని గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. అలాగే బిగుసుకుపోయింది ఈశాన్వి. తన మనసుకు ఓదార్పు, నేనున్నాను అనే భరోసా, నిన్ను ఎప్పటికీ వీడను అనే ధైర్యం, ఇలా మాటల్లో చెప్పలేని భావాలను ఆ గాఢమైన కౌగిల్ ద్వారా తెలియజేస్తున్నాడు అదవ్. ఈశాన్వికి మనసు లోపల ఎంత బాధగా ఉన్నా బయటికి కనిపించి వీక్ అవ్వకుండా కళ్ళలో నిండిన కన్నీటిని బయటికి రాకుండా తనని తాను తమాయించుకుంటూ నిబ్బరంగా అలాగే ఉండిపోయింది. కాసేపటికి తనని వదిలి దూరం జరిగాడు. ఈశాన్వి అతని కళ్ళలోకి బాధ, కోపం కలగలిపిన ఫీలింగ్తో చూస్తూ, పెళ్లి తర్వాత ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు తెలుసు. అందుకే నేను పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. నీ వల్లే ఈరోజు ఇన్ని మాటలు పడ్డాను నేను. ఎవరికి ఇష్టం లేకుండా మనం కలిసి ఉండడం ఎందుకు? నువ్వు నాతో ఉన్నా హ్యాపీగా ఉండలేవు. అందరూ మనల్ని విడదీయాలని చూసేవాళ్ళే. నేను ఎలాగో నా ఫ్యామిలీని కోల్పోయాను. నా వల్ల నువ్వు నీ ఫ్యామిలీకి దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు. నిన్ను పిచ్చిగా ప్రేమించే ఆయనకుని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. ఆ మాటలు అనేటప్పుడు ఈషు మనసు ఎంత బాధపడిందో ఆ మాటలు విన్న అదవ్ మనసు అంతగా బాధపడింది. అతనికి తెలుసు ఆ మాటలు తన మనసు నుండి వచ్చినవి కాదు, నోటి నుండి వచ్చినవి అని. అదవ్ ఆమె మొహాన్ని దోసిలలోకి తీసుకుని తన కళ్ళలోకి చూస్తూ, నేను మధ్యలో వదిలేయడానికేనా నేను నిన్ను పెళ్లి చేసుకుంది? ఎవరో చేసిన తప్పుకి నువ్వెందుకు శిక్ష అనుభవించాలి ఇషు? ఎవరు ఏమనుకున్నా, ఎవరికి ఇష్టం లేకపోయినా ఐ డోంట్ కేర్. యు ఆర్ మై వరల్డ్ ఇషు. నువ్వు తిట్టినా, కొట్టినా, కోప్పడినా, ద్వేషించినా నా పక్కనుంటే చాలు. నాకు ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంటుంది. అందుకే వచ్చేసాను. ఇక నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నువ్వు నేను ఇద్దరమే. మన మధ్యలో మళ్ళీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ఎవరు ఉండరు అన్నాడు అదవ్ ప్రేమగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంది అర్థం కానట్టుగా చూస్తూ. నువ్వు లేని ఆ ఇంట్లో నేనెలా ఉంటాను ఇషు? నీకోసం నీతో ఉండడానికి వచ్చేసాను. వాట్? ఇల్లొదిలి వచ్చావా? ఎందుకు అదవ్? నా వల్ల నువ్వు నీ కుటుంబానికి దూరం అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. వెళ్ళు మీ ఇంటికి అంది అతన్ని నెట్టేస్తూ. నువ్వు లేకుండా నేను అక్కడ ఉండలేను ఇషు. వెళ్తే నీతోనే. నువ్వురా వెళ్దాం అన్నాడు కావాలని. తన రెస్పాన్స్ ఏంటో తెలుసుకోవాలని. నేను అస్సలు రాను అని మొహం తిప్పేసుకుంది. నేను అస్సలు వెళ్ళను. ఇక నుండి ఇక్కడే మన కొత్త సంసారం అంటూ ఆమె ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. అదవా ఐమ్ సీరియస్. వెళ్ళు మీ ఇంటికి. ఆహా అస్సలు వెళ్ళను. వెళ్తే నీతోనే అంతే. నా నిర్ణయం అస్సలు మారదు. ఇక ఈ విషయం గురించి వదిలే అన్నాడు. ఈశాన్వికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అదవ్ తన కోసం అందరినీ కాదని ఇల్లొదిలి వచ్చేసి మరోసారి తన మీదున్న ప్రేమను చాటి చెప్తుంటే
నోట మాట రాక అలాగే చూస్తుండిపోయిన ఆమె కళ్ళ నుండి కన్నీటి చుక్కలు అదవ్ చెంపను తాకాయి. అదవ్ తన వైపు చూసేసరికి పక్కకు తిరిగి కళ్ళనీళ్ళు తుడిచేసుకుంది. లేచి కూర్చున్న అదవ్, ప్లీజ్ ఇషు, ఏడవకే. నువ్వేడుస్తుంటే నేను చూడలేను. నువ్వు ఎప్పటికీ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. నేను ముందే ఇంట్లో చెప్పాలి అనుకున్నాను, కానీ నీ గురించి ఏం తెలియకముందే చెప్తే జడ్జ్ చేస్తారేమో అని. అప్పటికి నిన్ను హేట్ చేస్తున్న మామ్ అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెడతారేమో అని. ఆ బాధకి నువ్వు మళ్ళీ నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అని భయంతో చెప్పలేదు. నేను అనుకున్నదే జరిగింది. కానీ ఇషు, ఒక మామ్ తప్ప ఎవరు నీ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ తప్పుగా అనుకోవట్లేదు. మామ్ మనసు కూడా త్వరలోనే మారుతుంది. నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన ఎవరిని నేను వదిలిపెట్టాను అన్నాడు అదవ్ సామ్రాట్ వివేక్ల మీద ఆగ్రహంతో రగిలిపోతూ. మౌనం వహించి నిర్లిప్తంగా పక్కకి చూస్తుంది ఈశాన్వి. కొన్ని క్షణాలు ఆమెను అపురూపంగా చూసి లేచి వెళ్ళిన అదవ్ 2 కప్పుల్లో కాఫీతో ప్రత్యక్షమయ్యాడు. ఇషు, కాఫీ తాగు. ఆమె ముందు పెట్టగా తీసుకుని మౌనంగా తాగుతూ ఉంది. తననే చూస్తూ కాఫీ ఫినిష్ చేసిన అదవ్ ఈశాన్వి కాఫీ తాగడం అయ్యాక పద వెళ్దాం అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. ఎక్కడికి? వెళ్ళాక తెలుస్తుంది, పద అంటూ అదవ్ ఆమెను తీసుకెళ్తుంటే, అదవ్, నేను మీ ఇంటికి అస్సలు రాను, వదులు నన్ను అంది ఈశాన్వి. మా ఇంటికి కాదే, నువ్వు వెళ్దామన్నా నేను తీసుకెళ్ళను. మామ్ నిన్ను కోడలుగా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి సంతోషంగా ఇంటికి ఆహ్వానించినప్పుడే మనం మా ఇంటికి వెళ్ళేది. రోజులే కానీ, నెలలే కానీ, సంవత్సరాలే కానీ, ఎంతకాలమైనా సరే వెళ్ళేది లేదు. ఆశ్చర్యంగా చూసిన ఈషు, మరి ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది. కాసేపు సైలెంట్గా ఉండవే బాబు, వెళ్ళాక తెలుస్తుందిగా అంటూ కారులో కూర్చోబెట్టి అదవ్ కార్ స్టార్ట్ చేయగా గార్డ్స్ వెనకాల ఫాలో అయ్యారు. రౌద్రం నిండిన మోముతో మెరుపు వేగంతో డ్రైవ్ చేస్తున్న అదవ్ని చూసి మళ్ళీ ఏదో ప్రళయం రాబోతుంది అని అర్థమైన ఈశాన్వి అప్రసన్నమైన వదనంతో అయోమయంగా చూస్తుంది అతని వైపు. ఆ తరువాత ఏం జరగబోతుంది? అదవ్ ఈశాన్వితో కలిసి ఎక్కడికి వెళ్తున్నాడు? అదవ్ ఇషు దగ్గరికి వెళ్ళాడని తెలిసి అనిక, సామ్రాట్, వివేక్లు ఎలా రియాక్ట్ అవ్వనున్నారు? వాళ్ళందరికీ అదవ్, ఈశాన్వి ఎలాంటి షాక్ ఇవ్వనున్నారు? ఇషు, అదవ్ల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.